ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే చాలామందికి తెలియని, పెద్దగా పట్టించుకోని ఒక మంచి అవకాశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. బహుశా ఇది మీ కెరియర్కు సరైన మలుపు కావచ్చు. హాయిగా ఓ ప్రశాంతమైన జీవితం, స్టేబుల్గా ఉండే ఓ గవర్నమెంట్ జాబ్, ఫ్యామిలీతో హ్యాపీగా గడపడం. మనలో చాలామంది కోరుకునేది ఇదే కదా? ఈ కలను నిజం చేసేలాంటి ఒక ఉద్యోగ అవకాశం గురించే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. అందరూ వెళ్లే దారిలోనే వెళ్తే ఉద్యోగం వస్తుందా, లేకపోతే కాస్త భిన్నంగా ఆలోచించాలా? అలాంటప్పుడు చాలామంది పట్టించుకొని ఒక అవకాశం మనకు దొరికితే అదే అసలైన జాక్పాట్. అలాంటి ఒక అరుదైన అవకాశం గురించే మనమిప్పుడు చూస్తున్నాం. చాలామందికి, ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వాళ్లకు ఇక గవర్నమెంట్ జాబ్స్ కష్టం, అవకాశాలు అయిపోయాయి అని ఒక రకమైన నిరాశ వచ్చేస్తుంది. నిజంగానే అవకాశాలు లేవా, లేక మనం సరైన చోట వెతకడం లేదా? చూద్దాం. ఇది నిజంగా చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఏజ్ పెరిగే కొద్దీ ఆప్షన్స్ తగ్గిపోతాయేమో అనే ఒక టెన్షన్. కానీ ఈరోజు మనం చూడబోయే ఈ ఒక్క నోటిఫికేషన్ ఈ అభిప్రాయాన్ని మార్చేగలదు. సరే, ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామా? రైట్, ఇక అసలు విషయానికొచ్చేద్దాం. ఏంటి ఈ అవకాశం? ఎక్కడుంది? అదే గురుగ్రామ్ యూనివర్సిటీలో. ఉద్యోగం పేరొచ్చేసి క్లర్క్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. ఇది మామూలు జాబ్ కాదు, పర్మనెంట్ గ్రూప్ సి పోస్ట్. అంటే ఇది ఏదో టెంపరరీ జాబ్ కాదు, మీ కెరీర్కు పూర్తి భద్రత ఇచ్చే ఉద్యోగమన్నమాట. ఇక అందరూ ఎదురుచూసేది జీతం. ఇది చాలా మంచి ప్యాకేజీ అని చెప్పొచ్చు. అన్ని అలవెన్సులు కలుపుకొని స్టార్టింగ్లోనే చేతికి సుమారుగా 35,000 రూపాయలొస్తుంది. కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి అమౌంట్ కదా. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూడండి, 42 సంవత్సరాలు. ఇది ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్. 30 ఏళ్లు దాటిన వాళ్లకు ఇది నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ. 35 కాదు, 40 కూడా కాదు, ఏకంగా 42 ఏళ్ల వరకు ఛాన్స్ ఇచ్చారు. సరే, ఇంత మంచి జీతం, ఇంత ఎక్కువ ఏజ్ లిమిట్ ఉంటే మరి పోటీ విపరీతంగా ఉండాలి కదా. కానీ ఈ జాబ్కి పోటీ చాలా తక్కువగా ఉండే అవకాశముంది. అదేంటి అంటారా? అదే ఈ విశ్లేషణలో అసలు మ్యాటర్. జాబ్ లొకేషన్ హర్యానాలోని గురుగ్రామ్. బహుశా ఈ పేరు వినగానే చాలామంది అమ్మో, అంత దూరం ఎవరో వెళ్తారు అని అనుకుని అప్లికేషన్ పెట్టడమే మానేస్తారు. కానీ ఈ దూరమే మనకు ఎలా ప్లస్ పాయింట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇదే అసలైన పాయింట్. ఉద్యోగం వేరే రాష్ట్రంలో ఉంది కాబట్టి చాలామంది వెనకడుగు వేస్తారు. ఇదే మనకు పోటీని తగ్గించే అతిపెద్ద ఫ్యాక్టర్. మన చుట్టుపక్కలుండే పోటీలో సగం మంది ఇక్కడే ఫిల్టర్ అయిపోతారు. ఇక్కడ మరో ముఖ్యమైన రూల్ ఉంది. మనం వేరే రాష్ట్రం నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి మన సొంత కేటగిరీ రిజర్వేషన్లు అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లాంటివి అక్కడ వర్తించవు. అందర్నీ జనరల్ కేటగిరీ అభ్యర్థులుగానే చూస్తారు. అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకే మనం పోటీ పడాలి. లొకేషన్ ఒక్కటే కాదు, పోటీని తగ్గించడానికి ఇంకా కొన్ని కారణాలున్నాయి. చూడండి, 10వ తరగతిలో 60% మార్కులుండాలి, ఇంటర్లో 50% ఉండాలి. చాలామందికి డిగ్రీ ఉన్నా ఈ పర్సెంటేజ్లు ఉండకపోవచ్చు. దీనికి తోడు హిందీ వచ్చుండాలి. ఇవన్నీ కూడా ఫిల్టర్స్ లాగా పనిచేస్తాయన్నమాట. సరే, పోటీ తక్కువగా ఉంటుందని అర్థమైంది. మరింతకీ ఈ జాబ్కు కావాల్సిన పూర్తి అర్హతలు ఏంటో ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూసేద్దాం. ఈ అర్హతలున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఈ టేబుల్ చూడండి. ఫస్ట్, ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్, 10థ్లో ఖచ్చితంగా 60%, ఇంటర్లో 50% మార్కులుండాలి. ఇవి మ్యాండేటరీ. అలాగే హిందీ భాష మీద పట్టుండాలి. ఇంకా టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటేనే అప్లై చేయగలరు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఇతర రాష్ట్రాల నుంచి అప్లై చేసే అభ్యర్థులందరికీ ఫీజు 500 రూపాయలు. మనం ముందే అనుకున్నట్టు వేరే రాష్ట్రం నుంచి అప్లై చేస్తున్నాం కాబట్టి ఫీజులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. మహిళలైనా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులైనా సరే అందరూ 500 రూపాయలు చెల్లించాల్సిందే. ఓకే, అర్హతలు చూశాం, ఫీజు వివరాలు చూశాం. ఇప్పుడు అసలు ఎలా అప్లై చేయాలి, ముఖ్యమైన తేదీలేంటి అనే విషయాలు తెలుసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ను తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫీజు కట్టి సబ్మిట్ చేయడమే. అంతా ఆన్లైనే, పోస్ట్లో పంపడం లాంటివేమీ లేవు. ఈ డేట్స్ చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. అప్లికేషన్లు డిసెంబర్ 10న మొదలవుతాయి. చివరి తేదీ డిసెంబర్ 30. చూసారా, టైం చాలా తక్కువుంది. కాబట్టి అర్హత ఉండి ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే అప్లై చేయడం బెస్ట్.
ఇక రిటన్ టెస్ట్ సిలబస్ ఏముంటుంది అని చూస్తే జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, బేసిక్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. మీరు గనక వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ సిలబస్ మీకు ఆల్రెడీ తెలిసిందే. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ ఉద్యోగం ఎవరికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది? ఎవరైతే కెరీర్లో స్టక్ అయ్యామని ఫీల్ అవుతున్నారో, ఒక సెక్యూర్డ్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారో, ముఖ్యంగా అందరూ ఆలోచించేలా కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించి ముందడుగు వేయగలరో వాళ్లకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ప్రశ్న ఇదే: హర్యానా అనే దూరాన్ని ఒక అడ్డంకిగా చూస్తారా, లేకపోతే తక్కువ పోటీ ఉన్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్తును సెక్యూర్ చేసుకుంటారా? చూడండి, మా పని ఈ అవకాశం గురించి పూర్తి వివరాలు మీ ముందు ఉంచడం. దాన్ని మేం చేశాం. ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. అవకాశమైతే మీ ముందే ఉంది.